హాయ్ అండి. ఈరోజు ఇంట్లోనే ఘీ ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాము. నేను ఒక 15 డేస్ నుంచి పక్కకు తీసిపెట్టిన బటర్‌ని ఘీ చేస్తున్నాను. అలా మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని, వాటర్ యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసి మిక్సర్ బ్లెండ్ చేస్తున్నాననమాట. బ్లెండింగ్స్ ఒక 2-3 టైమ్స్ ఇచ్చాక చూడండి, వాటర్ రిక్వైర్ ఉంటే మాత్రం చూసుకొని యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు కూడా వచ్చిందనుకోని తీసానండి, కానీ సరిపోలేదు. సో, ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. మళ్ళొక్కసారి విప్పింగ్ ఇస్తాను క్రీము. అది ఇంకా ఫ్లోయింగ్ నేచర్‌లోనే ఉంది కదా! సో, అందుకని కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పటికి ఇంకా సరిపోలేదండి. నా మిక్సీ జార్‌కి ఎక్కువైపోయేసరికి కొంచెం వేరే దాంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని, మళ్ళీ కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇవ్వడం స్టార్ట్ చేశాననమాట. ఇప్పుడు కొంచెం లేయర్ సెపరేషన్ అవుతుందనమాట. యాహ్! ఇప్పుడు నాకు కావాల్సిన విధంగా లేయర్ సెపరేట్ అయిందండి. దీన్నే ఒక సెంట్రిఫికేషన్ టెక్నిక్ అని కూడా అంటారు. అలా మన డెన్స్ పార్టికల్స్ అన్నీ పైకొస్తాయి. డెన్స్ పార్టికల్స్ అన్నీ కింద, అంటే వాటర్ డెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది కిందకెళ్ళిపోయి, లైటర్ పార్టికల్స్ అన్నీ ఇలా పైకొచ్చి మనకు కావాల్సిన విధంగా బటర్ నుంచి గీకి కావాల్సిన విధంగా తయారైందండి. సో, ఇలా వెన్నని తీసుకొని జాగ్రత్తగా చూడండి, అలా గట్టిగా మనకు ఒక బౌల్ లాగా అవుతుందనమాట. సో, ఇలా వచ్చింది అంటే ఆ కన్సిస్టెన్సీ మనకి సరిపోతుందనమాట. తీసుకొని ఒక కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. మిగిలిన బటర్‌ని కూడా మళ్ళీ వాటర్ యాడ్ చేసి ఇదే ప్రాసెస్‌ని రిపీట్ చేశానండి. బటర్‌ని విప్ చేసి కావాల్సిన విధంగా వెన్న వచ్చాక తీసుకున్నాక సెపరేట్ చేసుకుంటే ఇగో ఇలా చిన్న చిన్న బౌల్స్ లాగా వాటర్ అంతా సెపరేట్ చేసుకున్నాను. ఇప్పుడు మన ఈ వెన్నని తీసుకొని వెళ్ళి లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టి హీట్ చేస్తూ అది క్లారిఫైడ్ బటర్ అయ్యేంత వరకు వేడి చేసుకోవాలనమాట. ఇది స్టార్ట్ అయింది హీటింగ్ ప్రాసెస్. ఇప్పుడు బటర్ మెల్ట్ అయ్యి బాయిలింగ్ స్టార్ట్ అవుతుందండి. మనం ఇలా స్టిర్ చేస్తూ ఉంటే కొంచెం స్పూన్‌తో ఆ మిల్క్ సాలిడ్స్ అన్నీ, ఆ పార్టికల్స్ అన్నీ కొంచెం కింద మనకి కడాయి బాటమ్‌లో సెటిల్ అవుతా ఉంటాయండి. వాటిని కొంచెం స్కాచ్డ్ పార్టికల్స్ అంటారు. అవి మనం స్టిర్ చేస్తూ ఉన్నప్పుడు ఏంటంటే అవి కింద సెటిల్ అవ్వకుండా సైడ్స్‌కి రావడం అలా అవుతుందనమాట. ఈవెన్ మనకి ఏంటంటే ఘీ చేసుకున్నాక ఆ బౌల్ కూడా చాలా క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా టైం పట్టేస్తది. సో, ఇలా స్టిర్ చేయడం వల్ల అవి ఒకటే ప్లేస్‌లో సెటిల్ అయ్యి ఉండకుండా ఈజీగా మనకి ఈవెన్ ఘీ ప్రిపరేషన్ అయిపోయాక కూడా బౌల్ ఈజీగా వాష్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, బబుల్స్ స్టార్ట్ అయిపోయాయి. సో, ఈ బబుల్స్ స్టార్ట్ అయ్యాయి కదా! ఇవి కొంచెం తగ్గి కొంచెం క్లియర్ సొల్యూషన్ వచ్చే వరకు మనం హీట్ చేస్తూ ఉండాలి. బబుల్ సైజ్ తగ్గుతుందండి. సో, ఇప్పుడు ఇది కలర్ చేంజ్ అవుతుంది. మనకు కొంచెం ఈ గోల్డెన్ యెల్లో కలర్ వచ్చి ఎరోమా రావడం స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు కొంచెం మనం చెక్ చేసుకుంటూ ఉండాలండి. లో టు మీడియం ఫ్లేమ్ ఉంటుంది కదా! సో, చెక్ చేసుకుంటూ ఉండి ఆ కలర్ చేంజ్ అయిన వెంటనే కొంచెం ఇదో ఇలా ఒక 2 ఇలాచీస్ వేసాము అంటే ఇంకా ఎరోమా మంచిగా ఉంటుంది. మనకు కావాల్సిన ఘీ విధంగా గోల్డెన్ యెల్లో వచ్చేసింది కదండీ! ఇలా హాట్‌గా ఉంటుంది. కొంచెం కూల్ అయ్యే వరకు మనం చెక్ చేసుకొని దాని తర్వాత ఒక మంచి కంటైనర్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. కాసేపు పక్కకు పెట్టి కూల్ అవ్వనిద్దాము. ఘీ కూడా కూల్ అయిందండి. మనం ఒక స్ట్రైనర్‌తో క్లీన్ అండ్ ఎయిర్ టైట్ కంటైనర్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుందాము. నేను
ఒక 15 డేస్ స్టోర్ చేయడం వల్ల ఒక ఘీ ఆల్మోస్ట్ 250-300 ఎంఎల్ వరకు వచ్చిందండి. ఒక కంటైనర్‌లో సరిపోలేదు. సో, పక్కన ఒక చిన్నది కూడా తీసుకొని పెట్టుకున్నాను. సో, ఇప్పుడు ఘీ రెడీ అయిపోయిందండి. ఇలా ఉన్నదాన్ని మనం కొంచెం కూల్ అయ్యే వరకు అలా ఉంచి, కూల్ అయిపోయాక ఒక క్యాపింగ్ చేసుకొని రిఫ్రిజిరేటర్‌లో పెట్టాము అంటే ఆల్మోస్ట్ 9-12 మంత్స్ మనకి ఈజీగా స్టోర్ అవుతుందండి ఘీ. ఇంట్లో ఇలా చేసుకున్నదైతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.